హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మనం టేస్టీగా మామిడికాయ పప్పుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే పావు కేజీ కందిపప్పుని తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అయితే 2 మామిడికాయలని పచ్చివి అండ్ అలాగే పుల్లటివి తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పీల్ చేసేసి, నాకైతే 1.5 మామిడికాయ అయితే సరిపోయింది ఆ పావు కేజీ పప్పుకి. సో నెక్స్ట్ అయితే అలా ముక్కలుగా కట్ చేసి కందిపప్పులు వేసండి. అలాగే 2 టొమాటోస్, హాఫ్ ఆనియన్, 4 చిల్లీస్, టర్మరిక్ పౌడరు, ఆయిల్ అండ్ అలాగే ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసుకొని మనం విజిల్ పెట్టండి. 4 to 5 విజిల్. ఆ విజిల్ కూడా హైలో పెట్టాను నేను. హైలో పెట్టిన తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత సైడ్ పెట్టేసుకోండి. అంతలోపు ఇంకో గిన్నె తీసుకొని పోపు దినుసులు ఇట్లా అన్ని కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకొని విజిల్ పెట్టండి. తర్వాత అయితే గాలి మొత్తం పోయిన తర్వాత దాన్ని మనం మెదిపేసి దాంట్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి ఉప్పు కారం వేసేసి పోపు దినుసులో వేసేయండి. అలాగే కొంచెం వాటర్ వేసేసి కలపండి. థ్యాంక్ యూ.